నీరజ కోన దర్శకత్వం వహించిన తెలుసు కదా సినిమాకు మొదట హీరోగా నితిన్నే ఫిక్స్ అయ్యారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నితిన్ స్థానంలోకి మరో హీరో సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమా చేశారు. ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇందులో కొత్త ఏముంది అని అనుకుంటున్నారా? అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఇక అసలు మ్యాటర్లోకి వెళ్తే యంగ్ హీరో నితిన్ టాలెంటెడ్ డైరెక్టర్ నీరజ కోన దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు అనే ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. యంగ్ హీరో నితిన్ మరోసారి ఒక కొత్త ప్రేమ కథతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈసారి ఆయన ప్రముఖ దర్శకురాలు నీరజ కోన దర్శకత్వంలో పనిచేయబోతున్నారు. నీరజ కోన ఇటీవలే తెలుసు కదా చిత్రంతో దర్శకురాలిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ కొత్త కాంబినేషన్ ఇండస్ట్రీలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు మళ్ళీ వీరిద్దరూ కలిసి పనిచేయడానికి సిద్ధమవుతుండడం సినీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన అంశంగా మారింది. నితిన్ తన కెరీర్ ఆరంభంలో జయం, దిల్ ఇష్క్ వంటి సినిమాలతో లవ్ స్టోరీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కొంతకాలంగా ఆయన మాస్ మరియు యాక్షన్ చిత్రాలపై దృష్టి పెట్టిన ఆయన అభిమానులు ఆయన నుంచి మరో మంచి రొమాంటిక్ ఫిల్మ్ను ఆశిస్తున్నారు. నీరజ కోనతో రాబోయే ఈ కొత్త చిత్రం ఆ లోటును తీర్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. నీరజ కోన తెలుసు కదా చిత్రంతో తన దర్శకత్వ ప్రతిభను నిరూపించుకున్నారు. ముఖ్యంగా ఎమోషన్స్, ఫ్రెష్గా ఉండే లవ్ స్టోరీలను డీల్ చేయడంలో ఆమెకు మంచి పట్టుంది. నితిన్ ఇమేజ్కు తగ్గట్టుగా ఒక స్వచ్ఛమైన ప్రేమ కథను ఆమె అందిస్తారని అంచనా వేయవచ్చు. ఈ సినిమా ఒక ఫ్రెష్ లవ్ స్టోరీ జానర్లో ఉండబోతుందని సమాచారం. తెలుసు కదా వంటి మంచి చిత్రాన్ని అందించిన నీరజ కోన నితిన్కు ఈ కొత్త లవ్ స్టోరీతో ఒక మంచి హిట్ను అందిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ కొత్త ప్రాజెక్టు వివరాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.